అండ్ నేను చెప్పే చాలా గొప్ప విషయం ఏంటంటే వైఫ్ని చాలా విపరీతంగా ప్రేమిస్తాడు, మంది మాస్టర్ డిగ్రీ చేశాడేమో దాంట్లో అన్న రేంజ్లో చెప్తుంటారు చాలా మంది. సార్ అదేం లేదు సార్, అంతా అంటే జస్ట్ దట్ అంటే షీ తనంటే నాకు చాలా ఇష్టం సార్. అండ్ చాలా వాట్ ఎవర్ స్ట్రగుల్స్ ఇద్దరం ఫేస్ చేసాం, సో నాకు ఆ రెస్పెక్ట్ ఎక్కువ. అండ్ సో అంతే సార్, అంటే బాధపడిన సంఘటనలు ఉంటాయి, ఇవన్నీ చాలా జరిగాయి. సో అందుకే నాకు ఐ ట్రై టు లివ్ అప్ టు ఇట్, అంతే, ఇంకేం కాదు. అంటే నేను అన్నాను కదా సార్, నాకు ఇల్లు అండ్ ఇదే, సో సినిమానే, ఇంకేదున్నా కూడా నేను ఈ షూటింగ్ ఐ మీన్ మన ఈ ఫ్రెండ్స్, డైరెక్టర్ ఫ్రెండ్స్కి కూడా క్లియర్గా తెలుసు, అంటే అందరికీ క్లియర్గా తెలుసు సినిమా ఈధర్ ఇంట్లో ఉంటాడు లేకపోతే ఇక్కడ సినిమా షూట్లో ఉంటాడని. సో దానివల్ల ప్రాబ్లమ్ వాళ్ళు అలా ఫీల్ అయ్యి ఉండొచ్చు. సో పర్సనలీ ఎస్, ఐ హ్యావ్ అ హ్యూజ్ రెస్పెక్ట్ అండ్ వాట్ షీ వెంట్ త్రూ అండ్ వాట్ ఐ వెంట్ త్రూ. సో ఆ దీనిపైన నాకు చాలా రెస్పెక్ట్ సార్ పర్సనలీ, అండ్ ఐ రెస్పెక్ట్ అ లాట్. యా. అంటే ఏంటి మీది లవ్ మ్యారేజ్ కదా? ఎస్ సార్. అంటే ఏంటి ఈ ఇంటర్వ్యూలో లవ్ స్టోరీ గురించి చెప్పే ఉద్దేశం ఉందా? అంటే నేను అక్కడికి అంటే మాట ఇచ్చాను, ఏంటి బయోపిక్ తీసేంత చరిత్ర ఉంది అని, మరి ఆ ఇంపార్టెంట్ బ్లాక్ లేకపోతే అది ఏదో వెలితిగా ఉంటుంది. అలా ఏం లేదు సార్, అంటే ఇద్దరు తెలుసు, ఒకరిని తెలుసు, అంటే ఎక్కువ ఐ డోంట్ వాంట్ టు రియలీ టాక్ అబౌట్ ఇట్. ఎందుకంటే అంటే ఎక్కడో ఏదో ఒక పర్సనల్ స్పేస్ ఉండాలన్న ఉద్దేశంతో. అలా అయితే బట్ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ, నాకైతే తెలుసు ఆ స్టోరీ. మీకు తెలుసు? సూపర్. కానీ అది తెలియని వాళ్ళకి. ఓకే. అండ్ నెక్స్ట్, ఇంతకుముందు మా ఆఫ్ఘనిస్తాన్ సినిమా గురించి అనుకున్నాం కదా. ఆఫ్ఘనిస్తాన్ సినిమా ఇలాంటివి అడగండి అసలు. అదేంటి అసలు ఆ హిందీ సినిమా చాలా అసలు ఆల్మోస్ట్ అంటే డెప్త్ దాంట్లోకి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ అయిందని. రైట్ రైట్ రైట్. ఏంటి అసలు అంత అది ఎవరికి నాకు తెలిసి మీడియా కూడా ఎవరికి తెలియదు. ఎవరికి తెలుసు సార్? ఏంటది సార్? నేను హిందీ సినిమా చేశాను, జెనిఫర్ డైరెక్టర్. సినిమా పేరు ఇంకా పెట్టలేదు, ఎందుకంటే అది సగంలో ఆగిపోయింది. అంటే మేము కంప్లీట్ చేస్తాం ఆ నమ్మకం ఉంది. జెనిఫర్ డైరెక్టర్, జెనిఫర్ అని ఒక ఫీమేల్ డైరెక్టర్. ఆఫ్ఘనిస్తాన్లో షూట్ చేసాం. సో ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి షూట్ చేసిన సెకండ్ క్రూ, ఫిల్మ్ క్రూ ఇండియా నుంచి. ఫస్ట్ కుదాగాబా వెళ్ళారు, తర్వాత మేమే. రియల్ లొకేషన్స్ అంటే ఆఫ్ఘనిస్తాన్ చూపించడం కదా, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి షూట్ చేస్తాం. ఈ సినిమా ఎప్పుడు బిఫోర్ జ్యోతిలక్ష్మి, తర్వాత 2017 ఎండింగ్ సార్, అంటే ఆఫ్టర్ జ్యోతిలక్ష్మి. ఆఫ్టర్ జ్యోతిలక్ష్మి ఇందాక అన్నాను కదా సార్, క్షణంలో చూసి నన్ను. ఓకే. సో తనే సార్. అయితే ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ వెళ్ళి, నాకు కాబూల్లో మేము 30 days ఉన్నాం. సో కాబూల్ ఏంటంటే ఆ టైంకి కొంచెం ఇట్స్ కొంచెం ఈ తాలిబ్స్ అవన్నీ సిచ్యువేషన్ అండర్ ఆ కండిషన్లో ఉంది. కంట్రీస్ ఇట్స్ టార్న్ బై ద వార్, ఎక్కడ చూసినా మీకు. సో అలాంటి కంట్రీలో మాకు షూటింగ్, ఎందుకంటే ప్రొడ్యూసర్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఓకే ఓకే, అండ్ ఇంకో ప్రొడ్యూసర్ ఇక్కడ నుంచి సంథింగ్, ఇద్దరం కలిసి అక్కడ షూటింగ్ ఐ మీన్ అంతా అయింది, సెట్ అయింది, షూట్ చేయడానికి వెళ్ళాం. అయితే అక్కడ అనుకోని ఒక సందర్భాల్లో కొన్ని జరగడం జరిగింది. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు మాకు ఒక అంటే దే థాట్ మేము ఏదో షూటింగ్ ఫిల్మ్ క్రూ కాదు వీళ్ళెవరో, ఎందుకంటే నా వస్త్రాధారణ అలా ఉంటుంది ఆ సినిమాలో. నేను ఫుల్ జుట్టు గడ్డం వేసుకొని పెద్ద ఒక సాధువులా ఉంటాను ఆ సినిమాలో. వాళ్ళే అనుకున్నారంటే వీళ్ళెవరో సూసైడ్ బాంబర్స్ ఏమో అనుకున్నారు. అనుకుని నన్ను ఇంకొక యాక్టర్ని పట్టుకొని సంఖ్యలు వేసి తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకొని వెళ్ళి దే రియలీ థాట్ వీ వర్ సూసైడ్ బాంబర్స్. అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే ఆఫ్ఘనిస్తాన్లో 30 రోజులు మేము ఉన్న తర్వాత మాకు జరిగిన ఎపిసోడ్స్ అన్నీ కలిపి ఒక సినిమా తీయచ్చు సార్. ఓకే. అంత బ్యూటిఫుల్ ఎపిసోడ్స్, అంటే బ్యూటిఫుల్ ఎపిసోడ్స్ అనమాట. అంటే సార్ నా నుదుటి పైన ఇలా గన్ పెట్టారు సార్. అంటే లైఫ్లో చాలా తక్కువ మంది జరుగుద్దా. సో లక్కీలీ, బట్ ద కంట్రీ ఇస్ బ్యూటిఫుల్ సార్. ఆఫ్ఘనిస్తాన్ ఇస్ బ్యూటిఫుల్ కంట్రీ, అండ్ అక్కడున్న పబ్లిక్ కూడా చాలా మంచి వాళ్ళు, అండ్ మనని చాలా ప్రేమిస్తారు. అండ్ ఇండియన్స్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి, బికాస్ వీ డిడ్ లాట్ ఆఫ్ మనం ఆఫ్ఘనిస్తాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చాలా డెవలప్ చేశారు మన ఇండియన్ గవర్నమెంట్.
ఓకే. సో ఇండియన్స్ అంటే వాళ్ళకి స్వతహాగా చాలా ఇష్టం. సో మేము షూట్ చేయడానికి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు అంటే ఒక సీన్ చెప్తాను సార్, ఆఫ్ఘనిస్తాన్ ఎపిసోడ్ మొత్తానికి ఈ ఫస్ట్ సీన్ చాలా ఇంపార్టెంట్. మేము ఆఫ్ఘనిస్తాన్లో దిగాం, ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళి మా పాస్పోర్ట్స్ ఇచ్చాను. సో వాట్స్ ఏ పర్పస్ అంది ఆవిడ. నేను షూటింగ్ అన్నాను. షూటింగ్ అనగానే అలా తిరిగింది. ఆ షూటింగ్ కాదు, గన్ షూటింగ్ కాదు, ఫిల్మ్ మేకర్స్ అన్నాను. ఓకే, టిక్ పెట్టుకొని ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉంటే నీకు ఫిల్మ్ షూటింగ్ ఆఫ్ఘనిస్తాన్కి వచ్చావా, ఆల్ ది బెస్ట్ అని పాస్పోర్ట్ ఇచ్చింది. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే కంట్రీలో అప్పుడు చాలా అన్రెస్ట్ ఉంది, చాలా జరుగుతున్నాయి, బాంబింగ్స్ జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ సందర్భంలో వచ్చి ఫిల్మ్ షూటింగ్ అంటున్నాడు ఏంటి అని. అంటే ఒకవేళ సినిమా తీస్తే ఫస్ట్ సీన్ ఇదే. ఓకే, ఇన్ని ప్రపంచం దేశాలు ఉంటే నువ్వు ఆఫ్ఘనిస్తాన్ వచ్చావు, వెరీ బెస్ట్, ఆల్ ది బెస్ట్ అని పాస్పోర్ట్ ఇచ్చింది. ఆ రోజు అర్థం కాల, వెళ్తున్న 30 రోజు అర్థమైంది ఇవిడ ఎందుకు ఇలా ఉందని చెప్పి. సో దట్స్ హౌ ఇట్ వాజ్. ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ సార్, బ్రిలియంట్ ఫిల్మ్ మేకర్, ఫ్యాంటాస్టిక్ స్టోరీ. ఎందుకు వదిలేరు మరి, ఎందుకు గన్ పాయింట్ పెట్టేసి ఎందుకు వదిలేరు మళ్ళీ, ఏంటి సార్? ఆ సందర్భంలో నాకు తెలిసి నేను దేవుడు ఉన్నానని నమ్మాను సార్, అందుకనేమో అని అనుకుంటాను ఇప్పటికీ. దే హ్యాడ్ ఎవ్రీ రీజన్ టు షూట్ అస్, ఎందుకంటే మేము ఆ రోజు అలా చేసాం. ఓకే, పర్మిషన్ లేదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ రోజు ఏదో వేరే ఒక రీజన్ వల్ల ఆ లొకేషన్లో షూట్ చేసాం. అంత అన్రెస్ట్ ఉండి రోజుకి ఎక్కడి నుంచి ఎవడో చేయం పేలుస్తాడో తెలియని ఒక కంట్రీలో వెళ్ళి మనం షూటింగ్ చేస్తున్నాం అంటే దానికి చాలా పర్మిషన్స్ ఉండాలి. ఆ రోజు ఎందుకనో పర్మిషన్ లేకుండా చేయాల్సిన పరిస్థితి ఏర్పడి మేము చేసాం. సో మేము సూసైడ్ బాంబర్స్ అనుకున్నారు, అనుకొని వాళ్ళు ఓకే ఎగ్జిక్యూట్ చేసేద్దాం వెళ్ళి అంతవరకు వెళ్ళిపోయింది. బట్ ఎందుకనో వాళ్ళకి నేను చెప్తున్నా ఇండియన్ నన్ను అరుస్తున్నాను నేను. ఓకే, హిందుస్థాన్ సే హమ్ హిందుస్థాన్ సే అంటున్నాను. సో అది విని వాళ్ళు దే స్టాప్డ్. అప్పుడు పిలిచి మళ్ళీ లోపల తీసుకుని వెళ్ళి వేరేగా మమ్మల్ని విచారించారు. అందరినీ మొత్తం క్రూ అంతని తీసుకొని వచ్చారు. మేము చెప్పాం, బాబు నేను ఇండియా నుంచి నేను యాక్టర్ని, అది దూరం. అంటే ప్రాబ్లం ఏంటంటే సార్, ఎవడు గ్రౌండ్ పైన లేడు, ఒక పై బిల్డింగ్ నుంచి షాట్ అనమాట అది. సో క్రూ ఎవరు కనిపించట్లేదు వాళ్ళకి. ఓకే, యాక్టర్స్ మేము ఎక్కడో ఉన్నారు, వాళ్ళని మళ్ళీ పిలిపించి మమ్మల్ని ఒక పెద్ద ఒక గౌంటనమ్మ బే లాంటి ఒక పెద్ద ఏరియాలోకి పట్టుకెళ్ళారు సార్. అంటే అది ఎలా అంటే ఎంటర్ ద డ్రాగన్, ఇక్కడ రావడమే తప్ప వెనక్కి వెళ్ళడం ఉండదు అన్నట్టు ఉంది అది. అది లోపలికి వెళ్ళిన తర్వాత అంటే నాకు నాతో పాటు యాక్ట్ చేసిన ఇంకో యాక్టర్కి తెలుసు, ఓకే చంపేసి ఉంటే ముందే చంపేసేవారు, ఇప్పుడైతే చంపర్లే అని ఫిక్స్ అయ్యాం మేము. కానీ వీళ్ళెవరికి తెలీదు, మిగతా క్రూ అంతటికి తెలీదు. అందరికీ భయం, ఏం జరుగుతుందో అర్థం కావట్లా. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫ్ఘన్ ఎంబసీ, ఇండియన్ ఎంబసీ, యుఎస్ ఎంబసీ వాళ్ళందరూ వచ్చి కూర్చొని మాట్లాడి, నో దిస్ గైస్ హ్యావ్ ప్రాపర్ లెటర్స్. మాకు చేతిలో లెటర్స్ లేవు, ఏది లేదు. సో దే టుక్ అస్, దే థాట్ వీఆర్ దానివల్ల జరిగిన ప్రాబ్లమ్ సార్ అది. బట్ ఫ్యాంటాస్టిక్. అంటే నేను మొత్తం చెప్పలేను ఎందుకంటే చాలా డీటెయిలింగ్ ఉంది దానికి. బట్ అంటే ఒక షార్ట్ కట్లో చెప్పాలంటే ఇది జరిగింది. బట్ బ్యూటిఫుల్ ఎపిసోడ్, బ్యూటిఫుల్. డీటెయిలింగ్ అంటే ఎంతసేపు పడుతుంది? అరగంట ఈజీగా పడుతుంది. ఓకే, రైట్. ఈజీగా ఒక ఎపిసోడ్ అరగంట పడుతుంది. మీకు ఫస్ట్ నుంచి చెప్పాలి అది ఎందుకు ఆ రోజు అది జరిగింది, వాట్ ఆర్ ద సీన్. అంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటే చెప్పేసి, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కానీ సార్ ఐ థింక్ చాలా ఎక్కువ టైం పడుతుంది సార్ మీకు. అంటే మిగతావన్నీ మిస్ అయిపోతాయి. అది ఉంటాయి అది ఎందుకంటే నిజంగా సీరియస్లీ ఇంట్రెస్టింగ్ అంటే చెప్పేసి. అంటే ఇంట్రెస్టింగ్ సార్ అంటే ఇంతే నేను చెప్పేశాను, ఆల్మోస్ట్ చెప్పేశాను, ఇంకేం లేదు. అనుకోని సందర్భంలో షూట్ చేయాల్సి వచ్చింది. చికెన్ స్ట్రీట్ అని ఒక స్ట్రీట్ ఉంటుంది అక్కడ. అక్కడ ఆల్రెడీ 9 సూసైడ్ బాంబింగ్స్ అయ్యాయంట. ఓకే, సో ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ ఏరియా. ఐరోల్కి వెళ్తున్నప్పుడు మేము జాగ్రత్త పడి ఉండాల్సింది, మేము జాగ్రత్త పడలేదు, దానివల్ల జరిగిన సందర్భం అది. అంటే ఎలా అంటే సినిమా డ్రామా సార్, టోటల్ డ్రామా. వెనకాల నుంచి పోలీసులు వచ్చారు, ముందు నుంచి పోలీసులు వచ్చారు. మాకు అర్థం కాల ఏంటి ఎందుకు. అంటే మాకు ఏం చేశారు, మా వైపుకి ఏం చేసి ఒక జ్యూస్ షాప్లో కూర్చున్నాం, వాళ్ళు అక్కడికి వచ్చారు. వచ్చి మా ఏం చేశారు మాకు, నాకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో. నేను ఇలా అంటున్నా, ఆ జ్యూస్ షాప్ ఓనర్కి తెలుసు మేము యాక్టర్స్ అని, ఎందుకంటే ముందే వాళ్ళకి చెప్పి వెళ్ళారనమాట, ఇద్దరు వచ్చి ఇక్కడ కూర్చుంటారని. అడే పక్క నుంచి చేతులు పైకెత్తండి అంటే ఓకే అని మెల్లగా ఇలా చేతులు పైకెత్తగానే వెంటనే అప్పుడు మధ్యలో వెనకాల ఎవరు ఉన్నారు, వెంటనే ఇలా తీసి దే హ్యాండ్ కప్డ్ us అండ్ దే టుక్ us. వాళ్ళ ప్రాబ్లం కాదు సార్, మా ప్రాబ్లం, మా తప్పది.
వీ షుడ్ హ్యావ్ హ్యాడ్ ప్రాపర్ ఇంకో ఆర్టిస్ట్ ఎవరు తెలుగు అతనేనా లేకపోతే తెలుగుడే సార్, రజాక్ అని ఇంకో యాక్టర్ ఇక్కడ పాతబస్తీలో ఉంటాడు. ఓకే, ఎందుకు ఆ సినిమా ఆగిపోయింది మరి? సార్ ఆ సినిమా ఆగిపోవడానికి కర్నూలు జామకు 1000 రీజన్స్ లాగా ఒక 1000 రీజన్స్ ఉన్నాయి సార్. చెప్పాలంటే ప్రొడ్యూసర్ ప్రాబ్లమ్, వాళ్ళ దగ్గర మనీ అయిపోయింది, అన్ని సినిమాలకు ఉండే కష్టాలే, డబ్బులు అయిపోయి తీయలేకపోయిన పరిస్థితి, అది మళ్ళీ స్టార్ట్ చేస్తాం అని చెప్పి వాళ్ళు చేయలేదు, దానివల్ల ముందుకు వెళ్ళలేదు. అంటే వాళ్ళు చేతులు ఎత్తేసారు. మేము ట్రై చేసాం, అది చాలా బాగుంటుంది, మీకు ట్రైలర్ చూపిస్తాను, ట్రైలర్ కూడా కట్ చేసాం. హిందీ సినిమా సార్, హిందీ. అవును, ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్తో మాట్లాడి వేరే టైప్ అయ్యి చేయడానికి ఛాన్స్ లేదు. అలా కూడా ట్రై చేసాం సార్, ఎక్కడో వీళ్ళకి ఏం కుదరట్లేదు సార్. బట్ నా నమ్మకం ఏంటంటే అది జరుగుద్ది, ఎందుకంటే చాలా ఎఫర్ట్స్ పెట్టేసాం మేము, దానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాం. అంటే నా ఫిలాసఫీలో ఒక ఫిలాసఫీ ఏంటంటే సార్, మీరు ఎనర్జీ పెట్టేస్తే అది ఏదో రూపంలో వెనక్కి వస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఏదో రూపంలో, అంటే మనకు తెలియని రూపం నుంచి వస్తుంది అది. సో మేము దానికి 100% పెట్టాం సార్. సో నా నమ్మకం అది జరుగుతుంది, ఎప్పుడో ఒకరోజు జరుగుతుంది, ఆ రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే ఇప్పటికీ మా టీం అంతా, అంటే జెనిఫర్, నేను, భూపేష్, సజీ, రజాక్ అండ్ ఉమేర్ అని ఒక బ్యాచ్, మాకు 5గురం, వీఆర్ వెరీ క్లోజ్, ఒక ఫ్యామిలీ అయిపోయారు వాళ్ళు. ఓకే, వి టాక్ ఎవ్రీ డే అబౌట్ దిస్, వి నో ఇట్ విల్ సీ ద లైట్ ఆఫ్ ద డే. ఓకే, వన్ డే వస్తుంది, అప్పుడు మీరు అదంటే మనకి ఇంకా ప్యాచ్ ఇంకా బ్యాలెన్స్ ఉందా? ఉంది సార్, షుడ్ బ్యాలెన్స్ ఉంది, షుడ్ బ్యాలెన్స్. బ్యాలెన్స్ ఉంటే ప్రాబ్లం చాలా వస్తుంది. ఇప్పటి సత్యదేకి అప్పటి సత్యదేకి కంటిన్యూటీ ప్రాబ్లం చాలా ఉంటుంది. ఉంటుంది సార్, బట్ దట్స్ ఓకే. ఏదో ట్రై చేసి ఇవ్వడానికి ట్రై చేస్తాను. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. నేను మీ జబర్దస్త్ నవీన్. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.